ఆహి బాబు హాయ్ చెప్పు. నెక్స్ట్ డే అన్నమాట షూట్. బీచ్కి వెళ్తాం పేరుపాలెం. వెనకాల హీరో హీరోయిన్లు ఇక్కడ ఉన్నారు. హాయ్ చిట్టి బాబు. కొత్తగా ఒక అబ్బాయి అడ్డ రామలక్ష్మి మా అన్నయ్య గారు అబ్బాయి ఆహి. హాయ్ చెప్పండి. దాని అన్నయ్య అంటే పక్కన ఎవరే బావా. ఆహా చిట్టి బాబు. అరే కంచిలో క్లిప్లు అంటిస్తావా? హాయ్ హిల్లు నువ్వు ఆగు. కంచిలో అమ్మా అలాగా అరే షూట్ మొత్తంలో ఈ ఒక్క క్లిప్కి దాదాపు ఒక 20 టైమ్స్ అన్నా లుంగి కట్టుంటాం అనమాట. ఆ ఊడిపోయిన లుంగి కట్టుకోవడం ఊడిపోవడం డ్రోన్తో తీస్తున్నాం అనమాట. ఈ ప్లేస్ అయితే బాగుంది. ఇంకా పేరుపాలెంకి ఒక 10 or 15 minutes దగ్గరలో ఉన్నాం అనమాట. సో ఇక్కడైతే బాగుంది. కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా తీగ కట్టుకోవడానికి అని చెప్పి తాడైతే తీసుకొచ్చేసి ఇక్కడైతే సారీస్ తీసుకొచ్చాను నేను వచ్చేటప్పుడు. చున్నీలు అవిను కొంచెం అలా పెట్టేసి పిల్లి పెట్టేసాం అనమాట. బాగానే ఉంది. మరి ఎక్కడి వరకు వస్తాయి కదా డైలీ? ఏంట్రా ఇల్లు దూరంగా కాపు కొద్ది వెనక్కి నుంచోబెట్టి కాలు నిలబెట్టి కాలు. రెడీ. క్లైమేట్ అయితే మాత్రం బాగా చేంజ్ అయిపోయింది. మేము వచ్చినప్పటికి ఇప్పటికి బాగా మబ్బు పెట్టేసింది అనమాట. సమంతకి ఫస్టా? తిప్పు తిప్పు చెయ్యి. ఈడెవడంటే దోమలు కొడుతుంటే దగ్గర వచ్చేస్తుంది. సింగిల్ పడవే ఉందని చెప్పి ముందు తీసేసాము. ఇక్కడ ఏం పడవలు లేవు అనుకున్నాం. తీరా చూస్తే ఇక్కడికి వచ్చేసరికి చాలా పడవలు ఉన్నాయన్నమాట. మేమేమో చూసుకోకుండా ఇక్కడ చేసేసాం. ఆల్రెడీ ఇక్కడ షూట్లు జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు అంత దూరం వెళ్ళాం. మేము మాకు కావాల్సిన పడవ కావాలంటే ఒక కిలోమీటర్ దూరమైనా నడుచుంటాం అనమాట. అంత దూరం వస్తే కానీ పడవ దొరకలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా కొంచెం వాటర్ లోపలికి వెళ్ళిపోయి అటు ఇటు కట్టేసి ఉన్నాయి. తిప్పడానికి ఇంకా ఇష్టం లేక కొంచెం గట్టి మీద ఉన్న పడవ అయితే బెటర్ అని ఎక్కడైతే ఉందా అని చెప్పి మెతుకుంటే చాలా దూరం అయితే వచ్చాం అనమాట. అక్కడైతే ఒక పెద్ద పడవ ఉంది. సగం పడవ మొత్తం గట్టి మీదే ఉంది, మిగతాదంతా వాటర్లో ఉందన్నమాట. సో అదైతే బాగుంటుంది కదా అని చెప్పి అక్కడి వరకు వచ్చాం. పడుకో.
కాలు మీద కాలేయమన్నానుగా సరిచేయి. కాలు మీద కాలు వేసుకో. రారా లేట్ అయిపోతుంది. డ్రెస్ కిందకి లాక్. ఇటు వచ్చేవా? నువ్వు వచ్చేసా. నువ్వు వచ్చేసా. అయ్యో ఇంకా రా. ఓకేనా? అది పని దింపుతా లేరా? అది వచ్చాడంటే మొత్తం చెడగొట్టేస్తాడు. అలా పట్టుకుని అక్కర్లేదు. బూజు అంటే పట్టుకుంటున్నారు. నానమ్మ నుంచి వచ్చిన. అరే అటు ఇటు జరిగిపోతావు. కరెక్ట్ మధ్యలో అటు వెళ్ళిపోతా. సెంటర్లో ఉండి అక్కడ ఇప్పుడు వచ్చినాయి. ఇందాకేదో కూర్చో నా కొడక కూర్చోగేదా కదులుతుంది. రెండు కాల అదే అలాగే ఫ్రీగా ఉంది. ఇలాగని ఇలాగ ఇటు రివర్స్ పట్టుకో. అది కిందకి పట్టుకో. ఇది కిందకి ఫ్రీగా ఉంటుంది. ఇలా అని అలా ఇసిరైతే ఊరినే ఇసుకు రే పడిపోద్ది. వస్తుంది మాయ. మొత్తం అందరినీ వాడేస్తున్నాడండి మా వాడు. దగ్గరికి వెళ్ళు. అక్కడ ఆడవాళ్ళు కూడా చూస్తున్నారు. అమ్మోయ్ రెడీయా? నీకు అడ్లేదులే. వెళ్ళిపోతుందా వారా